హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సంబంధించినటువంటి మనకు సిఎస్ఐఆర్ సంస్థలు మనకు పర్మనెంట్ ఆఫర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంటర్తో పాటు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ప్యూర్లీ పర్మనెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ. కాబట్టి ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి వరకు చూసి మీ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. వీడియోలో ఉంది చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. అంటే మీరు 399 విత్ 1 ఇయర్ వ్యాట్ అయితే మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా ప్రిపేర్ అవుతా ఉంటే మీరు మన యాప్లో అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు. రైల్వే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా జేఈ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ, ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి కోర్సులు అయితే మన యాప్లో అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఇక మెయిన్ టాపిక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మనకు సిఎస్ఐఆర్ సంస్థను వచ్చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిసెంబర్ 1వ తేదీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు అనమాట. ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. మీరు నోటిఫికేషన్ కావాలంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ నుంచి అప్లై అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా పోస్ట్ చేసి అక్కడ పెన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మనకి ఈ నోటిఫికేషన్ మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు డిసెంబర్ 1 ఈ నెల 1వ తేదీ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అప్లై లాస్ట్ డేటు డిసెంబర్ 31, 2025. మనకు ఈ నెల 31వ తేదీ వరకు టైం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక డిసెంబర్ 31, 2025 ఆ డేట్కి మన ఏజ్ అయితే కౌంట్ చేసుకోవాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి మనకు 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వాటికంటే ముందు మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ద్వారా మనకు కంప్యూటర్ సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకు ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉండొచ్చు, లేదంటే కనుక కంప్యూటర్ బేస్డ్ ద్వారానే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయొచ్చు. ఎగ్జామ్ లాంగ్వేజెస్ మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. క్వశ్చన్స్ అనేవి మనకు 10+2 12th స్టాండర్డ్ ద్వారా మనకు రావడం అయితే జరుగుతుంది. ఓవర్లో మనకు 200 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మనకు ఎగ్జామ్ టైమింగ్ 2 అవర్స్ అనమాట. ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా 40 మినిట్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది టైమింగ్ అనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. అండ్ నెగిటివ్ మార్క్ కూడా ఉందన్నమాట. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు 0.25 నెగిటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు 0.25 నెగిటివ్ మార్క్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది మనకు పర్టికులర్గా ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. బట్ మ్యాక్సిమం మనకు నోటిఫికేషన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడనే కండక్ట్ చేసి మనకి ఎక్కువ అప్లికేషన్ వచ్చాయనుకోండి హైదరాబాద్లో కూడా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ మనం డ్యాన్స్గా చెప్పలేము. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ప్రొఫెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, స్టెనోగ్రఫీ అనమాట. ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ స్టెనోగ్రఫీ ప్రొఫెన్సీ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీకు డిక్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ స్పీడ్ వచ్చేసి మీకు 80 words per minute మీరు టైపింగ్ అయితే అంటే స్టెనోగ్రఫీ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వీటి గురించి తెలియకపోతే కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి స్టెనోగ్రఫీ అంటే ఏంటి, వాటి సమస్య అనేది మీకు ఆల్రెడీ మీకు తెలుస్తుంది అనమాట. ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకుని మాత్రమే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు ఆ ఎగ్జామ్లో మీరు హై స్కోర్ అయితే చేశారంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఇక నెక్స్ట్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ ఓన్లీ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. అవి కూడా మనకు 5 పోస్టులు అనమాట. యువర్ వాళ్ళకు 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే పోస్ట్ అయితే లేవు. బట్ మీరు ఏం చేస్తారంటే యువర్ క్యాండిడేట్ మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక.
శాలరీ చూసుకుంటే మనకు 7th CPC కింద మనకు లెవెల్ 4 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. 25,500 నుండి 81,100 అనమాట. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. అండ్ టోటల్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 48,000 మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే ఇస్తామని వాళ్ళే క్లియర్ కట్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ మనకు 10+2 ఇంటర్మీడియేట్ అయితే పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఇచ్చాడు కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్లో మీరు ఏ గ్రూప్‌లో గానీ బైపీసీ గానీ, సీఈసీ గానీ, హెచ్ఈసీ గానీ ఏ గ్రూప్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీకు స్టెనోగ్రాఫ్ అయితే ప్రిఫరెన్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవసరం అయితే లేదు. బట్ ప్రిఫరెన్స్ గురించి మీరు టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి వాటి కోసం మీకు వచ్చి ఉండాలని చెప్తున్నారు. మీరు ప్రెజెంట్ ఏందంటే రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఏందంటే దానికి తగ్గట్టు ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రాక్టీస్ అయితే చేయండి. నేర్చుకోండి. ఒకవేళ మీరు ఎగ్జామ్ హై స్కోర్ చేసి ఈ ప్రొఫెన్సీ టెస్ట్ ఏదైతే స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కంప్లీట్ చేశారంటే మీకు ఫైనల్ మెరిట్స్‌లో మీ పేరు ఏందంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా! బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకొచ్చేసి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా బిలో 27 ఇయర్స్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అదర్ కండిషన్స్‌లో మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్‌కి ద అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్స్ అనేటువంటివి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గన ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ వాళ్ళు కేవలం ₹500 మీరు పేమెంట్ అయితే చేయాలి. ఈ పేమెంట్ కూడా మనకు కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై చేస్తే ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేయాల్సి అనేది ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేసినాం. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు మొత్తం కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. డేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంపార్టెంట్ అనేది. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు టైం అవుతుందన్నమాట. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కావాలంటే అంటే నోటిఫికేషన్ కావాలంటే మీరు ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకు ఇక లాస్ట్‌లో వచ్చేసి ఇక్కడ మనకు రెడ్ మార్క్ అయితే ఉంది కదా! ఐ హావ్ అండర్‌స్టూడ్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి అంతే. ఈ రెడ్ బాక్స్ ఉంది కదా! రెడ్ దాని మీద క్లిక్ చేశారంటే మళ్ళీ మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీజ్ చేయాలి. తర్వాత మనకు లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాలి. మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ప్రింట్ అనేది అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ అంటే మనం రికవర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ముందుగా రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇదే దానిలో ఇది ఇవ్వండి. మిడిల్ నేమ్ పెట్టండి. లాస్ట్ నేమ్ కూడా అవసరం లేదు. మొత్తం కూడా ఇస్తా అంటే కూడా ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ వచ్చేసి ప్రజెంట్ మీ మొబైల్ ఏవైతే యాక్టివ్ ఉందో అది మాత్రం ఇవ్వాలన్నమాట. పాస్వర్డ్ వచ్చేసి ఒకటి క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ నెంబర్ డిజిట్ ఉండాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ కూడా ఉండాలి. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చా ఈ బాక్స్‌లో అయితే ఎంటర్ చేసి రిజిస్టర్ ఉంది కదా! దాని మీద మీరైతే క్లిక్ అయితే చేశారంటే మీకు రిజిస్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీ రిజిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అమౌంట్ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసినాం. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్‌లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ నేషనల్ మెట్రాలజికల్ ల్యాబొరేటరీ నుంచి మనకు వచ్చినటువంటి ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. ఈ నోటిఫికేషన్ మనకు ఇంటర్ అర్హత అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మీకు జూనియర్ స్టెనోగ్రఫీ పోస్ట్ అయితే భర్తీ చేస్తుంది కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 40,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.